దాన్ని ఒక రొటేటింగ్ ప్యాడిల్ వీల్తో మిక్స్ చేస్తూ స్టిర్ చేస్తూ ఉన్నాను. ఎయిర్ కూడా దాంట్లోకి బ్లో అవుతూ ఉంది. ఇలా అవడం వల్ల ఆయిల్స్ ఉంది, వాటర్ ఉంది, ఓర్ ఉంది, ఎయిర్ ఉంది. వీటన్నిటిని మిక్స్ చేస్తూ ఉండడం వల్ల, ఎజిటేట్ చేస్తుండడం వల్ల, రొటేట్ చేస్తూ ఉండడం వల్ల బబుల్స్ ఫామ్ అవుతున్నాయి, ఫోమ్ ఫామ్ అవుతుంది. ఆ ఫోమ్ ఫామ్ అయినప్పుడు ఆ ఫోమ్లోకి ఈ మినరల్ పార్టికల్స్, ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా, మనకు కావాల్సిన మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా ఫోమ్లోకి మిక్స్ అయిపోయాయి, ఫోమ్లోకి ఇన్వాల్వ్ అయిపోయాయి అన్నమాట. ఫోమ్ ద్వారా మినరల్ పార్టికల్స్, ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా వెట్ అయిపోయాయి. మరి ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా, ఓర్ పైన ఉన్నటువంటి గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్తో వెట్ అయిపోయాయి అన్నమాట. సో ఆ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్స్తో వెట్ అయిపోయాయి, తడిచిపోయాయి. కాబట్టి ఆ ఆయిల్స్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి. ఆ ఫోమ్ అంతా కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. వాటితో పాటు మనకు కావాల్సిన మినరల్ కూడా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ కూడా వాటర్తో వెట్ అయిపోయాయి కాబట్టి